హాయ్ ఆల్ వచ్చేసా మీకు కొత్త రెసిపీ తెచ్చేసా. ఇదైతే మా అక్క వంట. జీరా రైస్ విత్ పన్నీర్ కర్రీ. ఫస్ట్గా పన్నీర్ కర్రీ చూద్దాం. ముందుగా పన్నీర్ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకొని. ఇదైతే గ్రేవీ కోసం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాము. 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 యాలక్కాయ, 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొన్ని గసగసాలు, కొన్ని జీడిపప్పు వేసి కొద్దిగా ఆయిల్ వేసి మగ్గించాక దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదైతే గ్రేవీ కోసం కర్రీలో మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ గ్రేవీతో. తర్వాత కొన్ని పచ్చి బఠానీ కూడా నానబెట్టుకోవాలి. పన్నీర్ ముక్కలతో పాటు ఈ పచ్చి బఠానీ వేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. చూసారా, మంచిగా ఫ్రై అయ్యాక వాటిని తీసుకొని మళ్ళీ మిగిలిన ముక్కలు కూడా అలాగే వేయించుకొని తీసుకోవాలి. అదే ఆయిల్లో స్పైసెస్ అన్నీ వేసి వేపుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు సన్న ముక్కలకు కట్ చేసి వాటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. జీరా రైస్తో పాటు పలావ్లోకి, చపాతీలోకి, జీరా రైస్లోకి బాగుంటుంది. అదంతా మంచిగా ఫ్రై అయ్యాక ఆ గ్రేవీని కూడా ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రేవీనే బేసిక్ గ్రేవీ. దీంట్లోకి మనం ఏదైనా వేసుకోవచ్చు. ఓన్లీ పచ్చి బఠానీలతో చేసుకోవచ్చు, లేకపోతే కొన్ని శనగలు వేసి చేసుకోవచ్చు, పన్నీర్తో చేసుకోవచ్చు. ఏదైనా ఇదే బేసిక్ గ్రేవీ. పర్సనల్గా నాకైతే చాలా ఫేవరెట్. ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం 3 వేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా మగ్గబెట్టుకోవాలి. ఆయిల్ పైకి తేలాక మనం ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని, పచ్చి బఠానీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, పచ్చి బఠానీ వేస్తే కర్రీ మంచి కలర్ఫుల్గా ఉంటుంది. చాలా టేస్ట్ వచ్చింది పచ్చి బఠానీ కర్రీలో వేస్తే. ఇలా కర్రీ దగ్గరకు వచ్చేదాకా దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఈ స్టేజ్లో మనం ఉప్పులు, కారాలు అడ్జస్ట్ చేసుకోవాలి, ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు. కొద్దిగా వాటర్ పోసుకొని మగ్గాక కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఆ కర్రీ దగ్గరకు వచ్చేలోపు మనం జీరా రైస్కి ప్రిపేర్ చేసుకుందాం. జీరా రైస్ సింపులే. ముందుగా బాస్మతి రైస్ కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండిలో ఆయిల్, నూనె కలిపి వేడి చేసుకోవాలి. అందులో మళ్ళీ యాస్టీ స్పైసెస్ వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ జీరా వేసుకోవాలి. ఇది జీరా రైస్ కాబట్టి జీరా ఎక్కువ వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యాక ఎసురు పోసుకొని ఎసురులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇది మగ్గేలోపు కర్రీ చూద్దాం. కర్రీ అయితే దగ్గరకు వచ్చింది. అందులో కొద్దిగా ధనియా పౌడర్, కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే కర్రీ అయిపోయింది. ఎసురు మరిగాక అందులో బియ్యం వేసుకొని మూత పెట్టుకోవడమే. కలుపుకొని కాస్త దగ్గరకు వచ్చాక కొద్దిగా పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే పెరుగు చట్నీతో సూపర్గా ఉంటుంది.